గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క నామాన్ని బట్టి మరి మనకు కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి మరి ఈ దినం చూడలేక ఎంతోమంది గత రాత్రి మరి దేవుని సన్నిధిలో నిద్రించి ఉండవచ్చు. కానీ దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి మరెంతో క్షేమకరంగా బయటికి తీసుకొచ్చాడు. మనమే కాదు, ఇంకా ఎంతోమంది ఎన్నో ఇబ్బందుల్లో ఇక్కట్లో ఉండొచ్చు. కానీ దేవుని యొక్క నామంలో మరి ఆయన మనకిస్తున్న గొప్ప జీవం, గొప్ప భాగ్యం, గొప్ప సహాయం, ఆయన లేకుండా మనము ఏది కూడా కలిగి ఉండలేదు. కాబట్టి మరి దేవుని యొక్క నామంలో దేవుని నమ్మిన వారని కాదు, కానీ మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవద్దు. స్క్రోల్ చేస్తూ కొన్నిసార్లు అవతలకి వెళ్ళిపోయినట్లుగా స్క్రోల్ చేయొద్దు. దేవుని నామాన్ని బట్టి ఈ మాటలు వినండి. ఇవి జీవితానికి ఎంతో ఆశీర్వాదకరము అనే విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈ విషయాలు కేవలము నాకు తెలిసిన వారే కాదు, నా బంధుమిత్రులే, నా స్నేహితులు, ఇంకా అనేక మంది ఉన్నారు ఇందులో చూస్తూ ఉన్నారు. అందునిమిత్తము మీరు నా కొరకు ఉదయమైన ఈ మాటలు విని రిప్లై చేస్తూ మరెంతో ఆశీర్వాదకరంగా ఉందని నేను కూడా సంతోషిస్తూ దేవునిలో పాలు పంచుకొని మరి మీరు కూడా నాతో పాటు పాలు పంచుకుంటున్న విధానం బట్టి వందనాలు. మీకు తెలిసిన స్నేహితులకు మరి మీరు ఇంకా షేర్ చేసి దేవుని యొక్క నామంలో ఈ మాటలు తెలియపరచాలని ప్రభు పెట్టుకోరుతున్నాను. ఈ ఉదయం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం, అందుకు మీరు సంతోషంగా ఉన్నారా? అందునిమిత్తం నేను ఎంతగానో దేవునికి స్తోత్రం చెప్తున్నాను. మరి దేవుడు మిమ్మల్ని సదాకాలం ఆయన రక్షించునుగాక. ఆయన యందు నిలిచి ఉండుట అనే సారాంశాన్ని ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనతో మాట్లాడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యంలో నుండి భక్తుడైన మరి యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ప్రభువైన యేసువారు ఒక మాట అన్నారు. ద్రాక్షావల్లి నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండును, నేను ఎవని యందు నిలిచియుందును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మరి ఈ మాటలకు అర్థం ఆయనకు వేరుగా ఉండి మనం ఏది కూడా చేయలేము. అలాగే ప్రతినిత్యము ఆయన దేవునిని ఆయన కంపారిజన్ చేసుకుంటూ ఒక ద్రాక్ష తీగను గురించి యేసుప్రభువు వారు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఆ ద్రాక్ష తీగ ఎవరు అంటే మనమే. కానీ ఆ ద్రాక్ష తీగకున్న ద్రాక్ష కాయలు, ఫ్రూట్స్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఆ ఫ్రూట్స్ని బట్టి కదా ఆ చెట్టుకి ఎంతో వాల్యూ. అలాగే మన జీవితంలో కూడా ప్రభు మన యందు నిలిచి ఉంటే అందరి కన్ను దృష్టిలు మన మీదే. అయితే ఆ తీగ అంటుకట్టబడి ఉండాలి. మెయిన్ ఏరికి వచ్చిన ఆ బ్రాంచ్కి అంటుకట్టబడి ఉండాలి. అది అంటుకట్టకుండా ఉంటే దాని జీవితం ఎండిపోయింది అనుకోండి, దాంట్లో సారం ఉండదు. సారం లేకపోతే ఆ యొక్క మొక్కకి ఏమాత్రం కూడా పూత పట్టదు. అట్లాగే నిర్జీవమైన క్రియలు దేవునితో అంటకట్టబడి ఉండడం వల్ల మన యొక్క జీవితంలో ఆయన ఎందుకు నిలిచి ఉండండి అంటున్నాడు. అలాగే మాటలోనూ నిలిచి ఉండండి అంటున్నాడు. పరిశుద్ధతలోనూ బైబిల్ గ్రంథంలో నిలిచి ఉండండి అంటున్నాడు. క్రియల్లోనూ నిలిచి ఉండండి అంటున్నాడు. దేవుని యొక్క వాక్యములోనూ నిలిచి ఉండండి అంటున్నాడు. అలా నిలిచి ఉండటంలో చాలాసార్లు జీవితంలో నేను ఒక మాట ఇచ్చున్నాను, ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను, నిలిచి ఉన్నాను అంటారు కదా. అదే రీతిగా దేవుడు మన ఎడలో ఒక మాట ఇచ్చాడు. ఈరోజు ఆయన మీ ఎడలో నిలిచి ఉండడానికి, ఆయన మీ ఇంట్లో ఫలించడానికి, నీ హృదయంలో ఫలించడానికి, మిమ్మల్ని ఆస్వాదించడానికి. కాబట్టి దేవునికి మీ జీవితాలను అప్పగించి మరి ఆయన అడుగుజాడలో మనం నడుస్తూ మంచి పాటిద్దాం, చెడుని విడిచిపెడదాం. సమాజానికి శ్రేయస్కరంగా దేవుడు ఏదైతే చెప్పాడో అనేకమైన ఈ పరిశుద్ధ లేఖనంలో కాదు, ఇంకా ఎంతోమంది పెద్దలు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలన్నింటినీ కూడా బైబిల్ గ్రంథం ప్రకారంగా తీసుకుంటూ మరి యేసుప్రభువు వారు స్వయంగా మీరు నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలించరు అన్నారు. అట్లాగే దేవుని యొక్క నామంలో ఆయన యందు నిలిచి మీ కుటుంబాలు మీరు ఫలించునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. అందరూ కూడా స్తోత్రమునైనా నీ కొందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మరి నాతో పాటు ఏకీపించి ఇప్పుడు తలలు వంచి ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారందరిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, మాకు ఇచ్చిన పరిచర్యలు 4 సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం. అందులో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే అనేక మంది నా బంధుమిత్రులు, నా స్నేహితులు, ఎంతమంది అయితే నాకు తెలిసి ఉన్నారో వారందరూ కూడా వినిచున్నారు. అందునిమిత్తం నీకు వందనాలు స్తోత్రాలు. మరి వినిచున్న ప్రతి ఒక్కరికి
అయ్యా మరి ఈ యొక్క విషయాన్ని ఎంతోమందికి అయితే షేర్ చేస్తున్నారు, వారిని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు. వారి పనులు, వారి యొక్క ఇబ్బందులు ఏంటో, వారి కష్టం ఏంటో, వారు నీ యందు మరి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా నీ యందు గనుక వారు నిలిచి ఉండకపోతే వారు ఫలించరు తండ్రి. ఇదిగో ప్రభా, మరి ఎవరైతే నిలిచి ఉంటారో వారు ఫలిస్తారన్నా తండ్రి. మరి ఆయన లేకుండా మరి ఏది కూడా ప్రభా, మా ఎడలో మీరు లేకుండా ఏది కూడా జరగదు నాయన. అయ్యా నీ సహాయం దయచేయండి. ఇదిగో ఇప్పుడే మరి హాస్పిటల్లో ఉన్నవారిని బయటికి తేవడానికి నీ స్వస్థతలు దయచేయండి. అట్లాగే మరి ఈరోజు ఎంతో సంతోషకరంగా వారి యొక్క బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న వారిని బట్టి, యానివర్సరీ జరిగించుకుంటున్న వారిని బట్టి, అలాగే మరి జాబ్స్, మరి అలాగే తండ్రి మరి ఆయా పరిస్థితులు, వారి యొక్క పనుల్లోనూ, వారి యొక్క వాహనాల విషయంలోనూ, రాకపోకల్లో, ఎడ్యుకేషన్లో, జాబ్స్ సర్చింగ్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి వేదనతో గత రాత్రి అంతా డిస్కరేజింగ్గా ఉండొచ్చు. ఈ ఉదయాన్నే లేచి నేనేం చేయాలో అర్థం కావట్లేదండి ప్రభా, మీరు నా యందు ఫలించండి, మీరుంటే నాకు ఒక గొప్ప ఘనతని ప్రభా మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించి, మరి ఈరోజు మీ హృదయాలు ప్రభా, మా హృదయాలకు మీరు రండి, మీరు నిలిచి ఉండండి, ప్రతి ఒక్కరు ఫలించండి, మీరు ప్రతి ఒక్క హృదయాలు ఫలించండి, మీరుంటే మేము ఎవరమో గుర్తించబడతాం. అందుకు నీ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలు.